హలో అండి. స్టార్ నెక్ బ్లౌజ్‌కి పైపింగ్ ఏ విధంగా వేయాలి? అదే విధంగా పైపింగ్ వేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్ ఏంటో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం వైట్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనకి పైపింగ్ కోసం. ఈ విధంగా 1 ఇంచ్ కట్ చేసేసుకొని మధ్యలో ఒక డోరీ అయితే వాడుతున్నాం కదా! ఇది యూజ్ చేసుకుంటూ మనం పైపింగ్ అయితే స్టిచ్ చేయాలి. ఇది మధ్యలో పెట్టేసి టైట్‌గా క్లాత్ అనేది టైట్‌గా పట్టుకొని స్టిచ్ వేయండి. ఒకవేళ మీకు వస్తుందా? రావట్లేదా? అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో, రాకపోతే గనక మీరు మిషన్ యొక్క పాదం పైకి లేపి కత్తెరతోని ఇలా టైట్‌గా ప్రెస్ చేయండి. సూది అనేది ఆ టైంలో కిందకుండాలి. అప్పుడు మీకు కరెక్ట్‌గా సెట్ అయ్యి కరెక్ట్‌గా వచ్చేస్తది. సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది పాదం అనేది అటు సైడ్ కొట్టండి. అప్పుడు మీకు సెట్ అయిపోయి కరెక్ట్‌గా వస్తది. అదే విధంగా స్టిచ్ చేసేటప్పుడు కింద వైట్ క్లాత్ అనేది టైట్‌గా పట్టుకోండి. ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా! సరిపోదు కదా! మనం జాయిన్ చేసుకోవాల్సినప్పుడు ఫస్టే జాయిన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్‌గా ఈ విధంగా జాయిన్ చేసుకుంటే సరిపోతది. మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని పీసెస్ అయితే ఇక్కడ డైరెక్ట్‌గా జాయిన్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్కువ కావాలో తక్కువ కావాలో తెలవదు కదా! మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్లాత్ అనేది టైట్‌గా పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మనము నెక్‌కి గానీ, హ్యాండ్స్‌కి గానీ జాయిన్ చేయడానికి మనం ఖర్చు కోసం పావించి వదిలిపెడతాం కదా! అదే పావించి డిఫరెన్స్‌తోని మిగతా అంతా సైడ్‌కి ఎక్స్‌ట్రా పోర్షన్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. కేవలం మనకి పావించి మార్జిన్ మాత్రమే ఉండాలి. ఈ విధంగా తీసేసుకొని సైడ్‌కంతా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దేనికైతే స్టిచ్ చేయాలి అనుకుంటున్నామో దానికి స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా లైనింగ్‌కి మాత్రమే స్టిచ్ చేయాలి. లైనింగ్ ఇక్కడ స్టార్ నెక్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్టార్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చేసే మిస్టేక్స్ ఏంటో ఒకసారి క్లియర్‌గా చూడండి. ఇక్కడ మనం స్టార్టింగ్ అనేది స్ట్రెయిట్‌గా స్టార్టింగ్ స్టిచ్ వేస్తాము. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రండి. కరెక్ట్‌గా కార్నర్‌కి పెట్టుకుంటూ. ఇక్కడ మనకి మూల అనేది వచ్చింది కదా! ఈ మూల దగ్గర ఈ పైపింగ్ డోరీ అనేది పైకి లేపి ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి మూల దగ్గర. ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకోండి. మూల దగ్గరకు వచ్చింది కదా! మూల దగ్గరకు వచ్చిన తర్వాత మిషన్ సూది కిందకి పెట్టి పాదం పైకి లేపి క్లాత్ అనేది మనకి ఎటు కావాలంటే అటు తిప్పేసుకోండి. మళ్ళీ స్టిచ్ వేసుకోండి. మళ్ళీ ఇక్కడ మూల వచ్చింది కదా! మళ్ళీ మూల దగ్గర మళ్ళీ ఈ విధంగా కచ్ మార్కులు అనేవి పెట్టేసుకోవాలి. సో, ఈ విధంగా కచ్ మార్కులు పెట్టకపోతే మీకు పైపింగ్ అనేది నీట్‌గా రాదు. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? సూది కిందకి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది మనకి ఎటు కావాలి అనుకుంటే అటు ఫ్రీగా మూవ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? ఎన్ని మూలలున్నా అది స్టార్ నెక్ గానీ, స్క్వేర్ నెక్ గానీ, పాట్ షేప్ గానీ, ఇంకెలాంటి షేప్ రాంబస్ అయినా, ఏ షేప్ అయినా కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూల దగ్గర ఫస్ట్ పైపింగ్ క్లాత్ కట్ చేసేసుకోవాలి కచ్ మార్కులు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకిప్పుడు మొత్తం లైనింగ్‌కి అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా! లైనింగ్‌కి జాయిన్ చేసుకున్నప్పుడు చూడండి మీకు ఎంత మంచి షేప్ అయితే కనబడిందో ఎక్కడ కూడా షేప్ ఔట్ కాకుండా. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఎంత జారిపోయే క్లాతో. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకొని మనకి పైకి మనం వేసుకున్నప్పుడు పైకి కనబడే క్లాత్ ఉంటది చూడండి. దానికే మనం ఇది అతకబెట్టాలి. అర్థమవుతుందా? మనం వేసుకునేటప్పుడు మనకి ఏదైతే పైకి కనబడాలి అని మనం అనుకుంటున్నామో దాన్నే పైకి పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే అటాచ్ అనేది కరెక్ట్‌గా స్ప్రెడ్ చేసేసుకోండి. సైడ్‌కి కరెక్ట్‌గా ఉందా? లేవా? అనేది ఒకసారి కరెక్ట్‌గా తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే ఇటు అటు అంటే ఏంటి ఇటు సైడ్‌కి పిన్నీస్‌లనేవి పెట్టేసుకోండి. నేను ఒక దగ్గర పెట్టినాను కదా! మీరు కంప్లీట్‌గా సైడ్‌కి ఒక 4, 5 అట్లా పెట్టేసుకోండి. ఆ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు రివర్స్ తీసి స్టిచ్ వేస్తున్నాం కదా! మరి ఎక్కడ స్టిచ్ వేయాలి అంటే ఆల్రెడీ మనకు తెలుసు. అక్కడ ఆల్రెడీ ఒక కుట్టు అనేది కనబడుతుంది కదా! సేమ్ అదే కుట్టు పైన మనం ఇక్కడ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకునేటప్పుడు మళ్ళీ మూలల దగ్గర తిప్పేటప్పుడు ఏం చేయాలి? సూది కిందికి మిషన్ పాదం పైకి లేపి ఈ విధంగా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పడం వల్ల మూలల దగ్గర మనకి పర్ఫెక్ట్‌గా అసలు షేప్ అనేది కొంచెం కూడా డిస్టర్బ్ లేకుండా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనా? సో, ఇప్పుడు ఇదంతా రెడీ. స్టిచ్ వేసుకున్నాం కదా! స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా! ఈ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి. లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకున్న తర్వాత మెయిన్‌గా మీరు బోట్ నెక్ షేప్ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత మూలలు ఉన్నాయి కదా! సేమ్ మళ్ళీ మూలల దగ్గర నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి. ఎన్ని మూలలు ఉంటే అన్ని. ఒకవేళ స్ట్రెయిట్‌గా ఉన్న దగ్గర కూడా కట్ చేసుకోవాలా అంటే స్ట్రెయిట్‌గా ఉన్న దగ్గర అది మన ఇష్టం. కావాలి అంటే వేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదు. ఇలా తీసేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతది. కానీ ఇదొచ్చేసి మరీ లూజ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా! సో, అందుకోసమే ఫస్ట్ ఒక స్టిచ్ అయితే దూరం కుట్టుతోని వేసేస్తున్నాను. ఎందుకు అనంటే దీనిపైన కుట్టు ఉంటేనైతే నీట్‌గా కనబడదు. అవునా? అప్పుడు ఏం చేయాలి అంటే ఒకసారి ఐరన్ చేసినా లూజ్ ఉంటది. సో, ఫస్ట్ మొత్తం ఒకసారి దూరం కుట్టుతోని స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్ జాయింట్స్ చేస్తాం కదా! సైడ్ జాయింట్స్ ఏసిన తర్వాత ఒక్కసారి ఐరన్ చేసి ఆ కుట్టు అనేది విప్పదీసేసుకుంటే సరిపోతది. ఒకవేళ మనం ఫస్ట్ ఇక్కడ ఎయ్యలేదనుకోండి మనకి మొత్తం బాడీ అంతా లూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా? ఆ విధంగా లూజ్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత అది విప్పేయాలి మర్చిపోవద్దు. బయటికి దారం అనేది కనబడితే మంచిగా కనబడదు. అదే విధంగా మనం ఎలా కుట్టినాము అనే డౌట్ కూడా ఉంది అనుకోండి చాలా బాగుంటది. కస్టమర్స్ కూడా మనకి
ఇస్తారు. షాప్‌లో ముఖ్యంగా బొటిక్‌లలో మాత్రం ఇదే విధంగా పైపింగ్ అయితే స్టిచ్ వేస్తారు. అది జాక్ మిషనే గానియండి, చిన్న మిషన్ గానియండి, ఏ మిషన్ పైనైనా కూడా ఇదే విధంగా వచ్చేస్తది. అది రావడానికి ఏ విధంగా ఫాలో అవ్వాలో అయితే నేను చెప్పినాను కదా! సేమ్ అదే మెథడ్‌లో మీరు స్టార్టింగ్ అయితే చూడండి. ఇప్పుడు చూడండి మనకి ఎంత నీట్‌గా అయితే కనపడుతుందో. ఇదొచ్చేసి స్టార్ నెక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై